చెప్పండి. యా రవికుమార్ గారు, మీ పార్టీని కూడా ఇంక్లూడ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అంతా ఢిల్లీ కల్చర్. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరున్నా కూడా అంతా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తిరగడమే, ఇక్కడ ఢిల్లీ రాజ్యాంగమే నడుస్తుంది అనే తరహా విమర్శలు చేస్తున్నారు. ఏంటి నిజమా? మీ పార్టీ వచ్చిన ఇదే తరహా ఒరవడి కంటిన్యూ అవుతుందా? దీనివల్ల ఏమైనా నష్టం ఉందా ఒకవేళ పార్టీ హైకమాండ్ అక్కడ ఉంటే కలవడంలో? నేనేమంటున్నా ఢిల్లీ కల్చర్ బెస్టా, ఫామ్ హౌస్ కల్చర్ బెస్టా? ఒక మాట, ఢిల్లీ కల్చర్ బెస్టా, ఫామ్ హౌస్ కల్చర్ బెస్టా? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రజలు ఈ ఫామ్ హౌస్ కల్చర్ నచ్చకనే ఈ యొక్క పార్టీని కూసబెట్టిరు. ఎప్పుడైతే వీళ్ళు తెలంగాణ పేరుతో పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఎలక్షన్స్ గెలిచి దాని తర్వాత ఇది పక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి చెప్పుకొని దాని తర్వాత కేవలం రాజకీయాలే చేస్తామని చెప్పేసి చేసి చూపించి అనేక మంది ఉద్యమకారులను పార్టీల నుంచి బయటికి పంపించి అనేక మంది ఉద్యమకారులకు వాళ్ళకి చేయాల్సిన అన్యాయం అంతా చేసిన తర్వాత దాని తర్వాత పార్టీ పేరును తెలంగాణ నుంచి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్న తర్వాత దాని ఒక హైకమాండ్ ఎక్కడ ఉంటది? హైదరాబాద్ లో ఉంటుందా, మరి ఢిల్లీలో పెట్టుకుంటారా? ఎక్కడో దగ్గర హైకమాండ్ అనేది ఉంటది కదా పార్టీకి. సరే, వాళ్ళ హైకమాండ్ వాళ్ళకి హైదరాబాద్ లో నచ్చకపోయినా ఢిల్లీలో నచ్చకపోయినా కనీసం ఫామ్ హౌస్ అయితే పెట్టుకుంటారు, ఏదో దగ్గర పెట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కమాండ్ కావాలా, ఢిల్లీ కమాండ్ కావాలని తెలంగాణ ప్రజల్ని అడిగితే ఆల్రెడీ చాలా స్పష్టంగా వాళ్ళు తీర్పిచ్చినారు. అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పిచ్చినారు, దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో తీర్పిచ్చినారు. అంతేకాదు దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా తీర్పిచ్చినారు. ఓడిపోతున్నాం అని తెలిసి కనీసం పోటీ చేయడానికి కూడా వీళ్ళు ధైర్యం చేయలేదు. ఇది వీళ్ళ విషయం. రెండో విషయము, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హైకమాండ్ దృష్టిలో పడాలని చెప్పేసి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు దాదాపు 46 సార్లు ఢిల్లీకి పర్యటన చేసి ఢిల్లీలో కలవాల్సిన వాళ్ళందరినీ అపాయింట్మెంట్ కోసం, ఎవరి అపాయింట్మెంట్ కోసము? రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసము కలవాల్సిన వాళ్ళందరినీ కలిసి ఎవరెవరైతే కాకా పట్టాలో వాళ్ళందరినీ కాకా పట్టినప్పటికీ కూడా కనీసం ఆయన మోహం చూడడానికి కూడా ఇష్టం పడలేదు ఆ నాయకుడు. అంతేకాదు ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నాడన్న ధ్యాస కూడా లేకుండా కనీసం ముఖ్యమంత్రిని కలవకుండా ఇది ఏం పార్టీ, ఇది ఏం కల్చరు? ఆ నాయకుడికి అసలు ఏం జ్ఞానం ఉన్నది? ఆయనకు అసలు కొంచెమన్నా ఈ పార్టీ ముఖ్యమంత్రి, మా పార్టీ ముఖ్యమంత్రి వస్తున్నాడు అనేది కనీసమన్నా అవగాహన ఉంటే 46 సార్లు పైన కలవకుండా ఉంటాడండి? నాకు అర్థం కాదు. ఇదొకటి విషయం. రెండో విషయం, మరి ఈ ముఖ్యమంత్రికి మరి స్థానచలనం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మార్పు ఏమైనా జరుగుతుందా అనేది మనం చూస్తా అంటే మనం గత 20 నెలలుగా చూస్తుంటే ఈ రోజు కాకపోతే రేపు ఈ ముఖ్యమంత్రికి మార్పు ఉంటది, ముఖ్యమంత్రి మార్పు ఉంటది తెలంగాణ రాష్ట్రంలో అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మీరు బీజేపీ పార్టీని చూడండి. బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫెడరల్ వ్యవస్థను నమ్ముకున్నారు. ఫెడరల్ వ్యవస్థ ద్వారానే, సమాఖ్య వ్యవస్థలోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, ఈ దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడతారు అని చెప్పేసి నమ్మి అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా ట్రాక్ తప్పకుండా, ఎక్కడ కూడా ఆ సమాఖ్య వ్యవస్థని చెదిరిపోకుండా ఈ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం పట్ల తన యొక్క ఆలోచనల్ని పంచుకొని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు విని ఆయనకు కావాల్సినట్టుగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టుగా కావాల్సిన నిధులు కేటాయిస్తూ ఈ రాష్ట్రానికి సహకరిస్తూ తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తున్నారు. ప్రధానమంత్రే కాదు, మా మంత్రులందరూ, క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఎప్పుడు అపాయింట్మెంట్ కోరితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎంతైతే పని చేయాలో అంత పని చేస్తున్నారు మా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చిత్తశుద్ధితో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు, అది రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, గ్రామ పంచాయతీలకు కావచ్చు, మున్సిపాలిటీలకు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్మార్ట్ సిటీ పేరుతో కొన్ని జిల్లాలను సెలెక్ట్ చేసుకుని, నగరాలను సెలెక్ట్ చేసుకుని మా 2వ తరగతి నగరాలకు కావచ్చు తగిన నిధులన్నీ కూడా సమకూరుస్తూ ఆ నిధులను ఖర్చు చేస్తూ, ఎక్కడ కూడా తూచా తప్పకుండా నిధులన్నిటిని కూడా ఖర్చు చేస్తూ ఆ నిధుల యొక్క లెక్కలన్నీ కూడా రాబడుతూ అనుకున్న పనులు కంప్లీట్ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో కేవలం మోడీ గారి నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం. నేను ఇంకో విషయం కూడా ఛాలెంజ్ చేయదలుచుకున్నా.
ఎక్కడైనా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఫండ్ తెలంగాణ రాష్ట్రానికి అటాచ్ చేస్తే, తెలంగాణ రాష్ట్రానికి అలాట్ చేస్తే కేవలం ఒక్క విషయం రవికుమార్ గారు, యాక్చువల్లీ ఢిల్లీ పర్యటన గురించి మనం చూసుకుంటే మీరు కూడా విమర్శిస్తున్నారు. ఇన్ని పర్యటనలు 43 పర్యటనలు అంటున్నారు, కానీ కాంగ్రెస్ నాయకులు అది నిజం కాదంటున్నారు. ఇఫ్ ఇన్ కేసు నిజం అనుకున్నా కూడా 43 పర్యటనలో కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్లనే కలవలేదు కదా, కేంద్ర మంత్రులను కూడా కలిశారు కదా. మేము ఎంత కలిసినా కూడా తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు అనేది కాంగ్రెస్ విమర్శ. తిరిగి బంతి మీ కోట్లోనే పడుతుంది కదా. ఎన్ని పర్యటనలు చేసినా, ఎంత చుట్టూ తిరిగినా, ఢిల్లీ చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా మాకేం దక్కట్లేదని కదా చెప్తున్నారు. వీళ్ళ మొహానికి నేను సారీ అండి, మంచిగా వీళ్ళు వెళ్ళి కలుస్తున్నారు, మంచిగా మాట్లాడుకుంటున్నారు, మంచిగా నిధులు ఏమేమి కావాలన్నా అవి తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు వీళ్ళు సహకరిస్తున్నారు, వీళ్ళకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. దానికి తగ్గట్టుగానే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల నుంచి చిన్న చిన్న ప్రాజెక్టుల వరకు 50 కోట్లు 100 కోట్ల దగ్గర నుంచి 1000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చింది. మీరు ఒక ఓఆర్ఆర్ తీసుకోండి, సరే ట్రిపుల్ ఆర్ తీసుకోండి, మీరు ఒక మెట్రో తీసుకోండి, లేదా మీరు ఒక ఇప్పుడు ఈ వరంగల్ కి సంబంధించిన విమానాశ్రయం గురించి తీసుకోండి. వరంగల్ నగరాభివృద్ధికి, కరీంనగర్ నగరాభివృద్ధికి, మిగతా ఇట్లా మొత్తం 10 స్మార్ట్ సిటీలకు సంబంధించిన డబ్బు కోసం కావచ్చు, అది 100 కోట్లలో ఉండని, 50 కోట్లలో ఉండని, అదే విధంగా కొన్ని 1000 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వే లైన్లను, రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఖర్చు చేసి ఓపెనింగ్ కూడా చేస్తారు కదండి. ఏ విధంగా మాట్లాడు, గత 20 నెలల్లోనే ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 నెలల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం రైల్వేల కోసము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆల్రెడీ ఖర్చు చేసింది. అంతేకాదు రోడ్లకు కూడా ఖర్చు చేసింది. 965 కోట్లు పోయిన నెల, సారీ జూన్ మే 17 సబ్జెక్ట్ టు కరెక్షన్, మే 14 కో 17 కో 965 కోట్ల రూపాయల ఖర్చుతో రోడ్లు వేసిన తర్వాత వాటిని ఓపెనింగ్ చేసింది కూడా మేమే కదండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించట్లేదని ఏ విధంగా అంటే అర్థం కాదు. వీళ్ళ మొహానికి పోనీ, సరే ఇది కూడా చెబుతాం, పోనీ సంక్షేమానికి తెలంగాణ ప్రజలకు ఏమన్నా వాళ్ళు అడిగిన మీరు ఎవరు, మీరు దేశం అంతా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేయి అంటారు వాళ్ళు. ఓకే రైట్, మనం ఒకసారి జయరాం గారి వెర్షన్ కూడా విందాం. ఇందాక నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జయరాం గారు నమస్తే. నమస్తే శివ. జయరాం గారు, అన్ని పార్టీల వాదన విన్నారు. ముఖ్యంగా ఢిల్లీ పర్యటనలకు సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ, విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మేము ఢిల్లీకి వెళ్తే కేవలం పార్టీ నాయకులనే కాదు, కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నాము, కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినవి కోరుతున్నాము అంటుంది కాంగ్రెస్. లేదు, మొత్తం అంతా కూడా ఢిల్లీకే పరిమితం అయిపోయారు. ఒక అభద్రతా భావం రేవంత్ రెడ్డిలో ఏర్పడింది. పార్టీ కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా ఆయన తెలంగాణకి చేసేది ఏం లేదు